హరే కృష్ణ. మనం భగవద్గీత చదివేటప్పుడు మీరు బాగా గమనించండి. ప్రతి అధ్యాయంలో లాస్ట్లో బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని వచ్చింది. ప్రతి అధ్యాయంలో బ్రహ్మ విద్య అని చెప్తున్నాను అని వచ్చింది. యోగ శాస్త్రం గురించి చెప్తున్నారు అని వచ్చింది. భగవద్గీత 18 అధ్యాయాల్లో యోగ శాస్త్రం అనే ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కానీ చాలామంది భగవద్గీత ఒక యోగ శాస్త్రానికి సంబంధించింది అనేది గుప్తంగా ఉంచి దాన్ని ప్రచారం చేయకుండా కలియుగంలో హరినామ సంకీర్తన మాత్రం చేస్తే సరిపోయిందని చెప్తున్నారు. ఇది చాలా కృష్ణుడు చెప్పిన విషయాన్ని పక్కదోవ పట్టించినట్టు అవుతుంది. కృష్ణుడు చెప్పింది మొత్తం యోగ శాస్త్రం, ధ్యానం గురించి. అవి కూడా చెయ్యాలి కంపల్సరీగా. ప్రతి మానవుడు అవన్నీ చేసి ఇంద్రియాలని నిగ్రహంగా ఉంచుకొని మనసుని నిగ్రహంగా ఉంచుకోగలిగినప్పుడే సాధన చేయగలుగుతాడు. అవి ఏమీ చేయకుండా యోగ శాస్త్రాన్ని పక్కన పెట్టేసేసి మన తర్వాత వచ్చిన గురువులు వాళ్ళు చెప్పిన సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు హరినామ కీర్తన, హరినామ సంకీర్తన, కలియుగంలో హరినామం ఒక్కడే సరిపోయిందని చెప్తున్నారు. కానీ అసలు యోగ శాస్త్రాన్ని కృష్ణుడు ఏదైతే చెప్పాడో, కృష్ణుడు యోగేశ్వరుడు, శివుడు యోగీశ్వరుడు. యోగీశ్వరుడు, శివుడు, బ్రహ్మ, విష్ణు, అందరూ దేవతలు, రాముడు కూడా యోగా చేశారు, యోగాభ్యాసం చేశారు. కానీ కలియుగంలో యోగాభ్యాసం ఎవ్వరు చేయట్లా. దీనివల్లే ఇన్ని రోగాలు, ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని మందులు, జనాలకి ఇంత దుఃఖం, ఇంత కష్టం. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు రోజుకి అరగంటైనా యోగా కోసం కేటాయించండి. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయటం వల్ల అన్ని లాభాలే కానీ నష్టాలు అంటూ ఉండవు. ఒక విద్యార్థికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చదువు బాగా వచ్చింది. వివేకానంద ఏం చెప్పారంటే, యోగా కర్మాసు కౌశలం. మనం ఏ పనిలో అయినా ఒక ఎక్స్పర్ట్ లాగా అయిపోయాం అనుకోండి, అది కూడా యోగమే. యోగా అంటే మన ఆత్మ పరమాత్మతో కలవటం, అది కూడా యోగానే. యోగా అంటే కలయిక. ఇంకోటి ఏంటంటే, బాగా చెప్పాలంటే వివేకానంద గారు ఒక మాట అన్నారు. ఒక చెప్పులు కుట్టేవాడు, వాడి ప్రొఫెషన్ అనేది చాలా చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు నేను ఏం చూస్తానంటే ఆ చెప్పులు కుట్టడంలో వాడి నైపుణ్యాన్ని చూస్తానంటాడు. అంటే వాళ్ళలో ఉన్న ఎక్స్పర్ట్నెస్ ఆ చెప్పులు కుట్టడంలో అది తీసుకోవాలి మనం. అది ఆ గొప్ప లక్షణాన్ని తీసుకోవాలి. అంతేగాని మనం ప్రతి ఒక్క విషయంలో యోగా చేసేవాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. వాళ్ళు ధ్యానంలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఏ పని చేసినా దాంట్లో ఒక నిష్ణాతులు అయిపోతారు అన్నమాట. యోగా చేయటం వల్ల ఆరోగ్యమే కాకుండా భగవంతుణ్ణి చేరుకునే ఒక మార్గం కూడా వస్తుంది. ఇంకోటి అంటే, యోగా చేయటం వల్ల మనకి అర్జునుడికి కృష్ణుడు దివ్యచక్షువులు ఇచ్చి విశ్వరూప సందర్శనాన్ని చూపించారు. యోగా చేయటం వల్ల మనకి ఇక్కడున్న థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, యోగా చేయటం వల్ల మనకి ఇక్కడ కొండనాలిక దగ్గర సోమరసం, మధుర రసం, అమృతం అనే 3 రసాలు ఉత్పన్నం అవుతాయి. సోమరసం వల్ల ఆరోగ్యం, అమృతం వల్ల ఆనందం, మధుర రసం వల్ల దివ్యానుభూతులు. ఈ రసాలన్నీ కూడా యోగాభ్యాసం చేయటం వల్లే మనకు ఉత్పత్తి అవుతాయి. చూడండి, యోగా చేయటం వల్ల ఎన్నెన్ని లాభాలు ఉన్నాయో. అందరూ యోగా చేయండి. ప్రతిరోజు 10 నిమిషాలైనా యోగా చేయండి. యోగా చేయటం వల్ల కృష్ణుడు భగవద్గీతలో చెప్పిందే, నేనేదో కొత్తగా చెప్పట్లా. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏమని చెప్పాడండి? దృష్టిని భ్రూమధ్యం మీద నిలిపి ప్రాణ అపాన వాయువుల్ని సమం చేసి ఎవరైతే మోక్ష ఆసక్తితో భయరహితుడై చేస్తూ ఉంటాడో వాడు సదా ముక్తుడే అని చెప్పాడు కృష్ణుడు. కృష్ణుడు చెప్పిన యోగ విద్యనే నేను మీ అందరికీ చెప్తున్నా. నేను కొత్తగా ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చిన యోగ విద్య మీకు చెప్పట్లా. కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో ధ్యానయోగం గురించి చెప్పాడో అదే యోగాభ్యాసాన్ని పరిపూర్ణ
ప్యూర్ ఫామ్ ఆఫ్ యోగాని మీ అందరికీ అందిస్తున్నాను. హరే కృష్ణ.